మొంతా తుపాను సృష్టించిన విలయం నుంచి వరంగల్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. నగరంలో ఎటు చూసినా తెగిన రోడ్లు, బురదే కనిపిస్తోంది. వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది వరంగల్. వరద తగ్గినా సరే బురద చెత్తతో నిండిపోయాయి కాలనీలు. వరంగల్ నగరంలో ఎటు చూసినా ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. నీట మునిగిన వందల కొద్దీ వాహనాలను తరలిస్తున్నారు సిబ్బంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 400కు పైగా రోడ్లు ధ్వంసమయ్యాయి. మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నగరం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. వరంగల్లో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. వరదలు ముంచెత్తి కొన్ని వేల వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్లు తడిసి అవి ఆన్ కాకపోవడంతో ఇక్కడి నుంచి గ్యారేజ్కు తరలిస్తున్నారు. దాదాపుగా వరంగల్, హన్మకొండ నగరాల్లో దాదాపుగా 300కు పైగా కార్లు ఇప్పటికే ఆ గ్యారేజ్లకు మరమ్మతు కోసం తరలిస్తున్నారు. ఇక్కడ ఈ కార్ ఇక్కడ రిసీవింగ్ వెహికల్స్ వచ్చి వాటిని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి గ్యారేజ్కి తరలిస్తున్నారు. నిన్నటి నుండి ఇదే పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని వాహనాలు తరలించారండి ఇక్కడ? నిన్న 60 బండ్లు తీసాం, 60 బండ్లు తీసాం. ఎక్కడ తరలిస్తున్నారని మొత్తం షోరూంలో పంపించాం. ఎక్సా షోరూమ్, టాటా షోరూమ్, మహేంద్ర షోరూమ్ తీసుకెళ్ళి తడిసిపోతాయి. ఆన్ కావా ఎట్లా లిఫ్ట్ చేసుకుని పోయినాం. మొత్తం ఫుల్ మొత్తం టాప్ లెవెల్ వాటర్ వచ్చింది, అది తీసుకెళ్ళాం. కార్లు, టూ వీలర్లు అన్ని పరిస్థితున్నాయి. టూ వీలర్ కూడా కొట్టుకుపోయినాయి, ట్రాక్టర్ కూడా కొట్టుకుపోయినా. ముందు అవపడుతుంది మీకు, ట్రాక్టర్ కొట్టుకుపోయింది ఒకటి. 4 వీలర్ అయితే మొత్తం మునిగిపోయినాయి. ఇవి కార్లు మళ్ళీ ఆన్ అయ్యే పరిస్థితి ఉందా? పనిచేస్తే చెప్పలేము, ఇన్సూరెన్స్ చూసుకోవాలి కాదు. ఇన్సూరెన్స్ ద్వారా షోరూమ్ పోతే తెలుసు నడుస్తుందా బండి, నడదా, పనికి అక్కడికి వస్తుందా రాదా. అది ఓవరాల్గా ఎన్ని కార్లు ఈ విధంగా మునిగిపోయినాయి? దాదాపు 420 బండ్లు ఉన్నాయి, 60 బండ్లు ఉన్నాయి. చెప్పండి, మీ కారు ఆ సమయంలో వరదలు వచ్చిన సమయంలో మీరు ఎక్కడన్నారు? మీ కార్లు, వాహనాలన్నీ తడిసిపోతుంటే మీకు ఏ విధంగా ఆందోళన చెందారు? మా కారు మా ఇంట్లోనే అంటే రోడ్డు కన్నా ఎక్కువ హైట్లో ఉన్నటువంటి ఇంట్లో ఉంది. అయినా కానీ ఆ చెరువు కట్ట తెగడం వల్ల వచ్చినటువంటి ప్రమాదము, ఆ చెరువు కట్ట తెగడానికి గల కారణాలు అన్నీ మీడియాకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. దానికి వచ్చినటువంటి కారణం డక్కు కట్టినటువంటి విధానము మంచిది, కానీ ఆ డక్కు కట్టిన తర్వాత కూడా ఆ డక్కుకు ఉన్నటువంటి గేటు తీయకపోవడం వల్ల చెత్త పేరుకుపోయి ఈ జరిగినటువంటి తప్పిదము చేసింది ఒకరు, తప్పుకి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు వేరు. ప్రజల ఆవేదన మాత్రం అంతా ఇంత కాదు. ఈ వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వాలు ఆదుకోకపోతే మాత్రం ఆత్మహత్యలే శరణమని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వరంగల్లో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ మున్నతో పెద్దీష్, TV9 వరంగల్.